హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే ఈరోజు అయితే మన ఆంధ్ర నుంచి భద్రాచలానికి లోడ్ ఎత్తుకుపోవడానికి వచ్చినాను అన్నట్టు. ఆంధ్ర ఎక్కడంటే మన నల్లజర్ల పక్కన ఒక 15 కిలోమీటర్లు వెళ్ళినాను. మొత్తం ఇది ఫారెస్ట్ అన్నట్టు. ఈ ఫారెస్ట్ వాళ్ళే వీళ్ళు ఏంటంటే ఈ కర్ర ఉంది కదా, జమాయి కర్ర, వీళ్ళు మొత్తము అంటే కర్ర అమ్మినాక తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఈ పొట్టు ఉంది కదా, పొట్టు తీస్తారన్నట్టు. అంటే కర్ర పొట్టుతో సహా తీసుకెళ్లరు, పొట్టు పక్కన తీసేసి కర్ర తీసుకెళ్తారు అన్నట్టు. ఈ తీసేసిన పొట్టు ఏం చేస్తారంటే ఒక కుప్పలాగా ఒక పక్కన పోసేస్తారు అన్నట్టు. అంటే పొట్టు అంటే పైన ఉంటుంది కదా, తోలు అంటారు, తోడక అంటారు. లేకుంటే అది పక్కన పడేసినాక 6 నెలల తర్వాత మళ్ళీ దీన్ని అమ్మేస్తారు అన్నట్టు. అంటే వీళ్ళు పాటలు పాడుకుంటారు. మొత్తం గవర్నమెంట్ ఇదంతా. ఈ ల్యాండ్ వచ్చేసి దగ్గర 500 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్టే. నేను రోడ్డు కా నుంచి లోపలికి వచ్చేసరికి 4 కిలోమీటర్లు వచ్చింది. ఆ రోడ్డు కూడా చాలా ఘోరంగా ఉంటుంది అన్నట్టు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పొట్టు తీసుకున్నాక లీజుకు అంటే పాటలు పాడతారు అన్నట్టు. కొంతమంది పాట పాడి దీన్ని మళ్ళీ అమ్ముకునేస్తారు, గవర్నమెంట్కి అమౌంట్ కడతారు అన్నట్టు. అయితే వీళ్ళు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు 6 నెలలు అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండిపోతుంది కదా, బాగా ఎండిపోయిన దాన్ని మన ఈ తోడక ఉంటుంది కదా, ఎండిపోయిన దాన్ని ఇలా పట్టాలో తీసుకెళ్ళి ఒక ట్రాక్టర్ తీసుకెళ్తారు. ట్రాక్టర్ తీసుకెళ్ళినాక ట్రాక్టర్లో వేస్తూ ఉంటే అది చిన్న పొట్టులాగా చేస్తుంది అన్నట్టు. పొట్టులాగా చేసి మన లారీలో తీసుకెళ్తాము. అయితే వెయిట్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే 25-26 టన్నులు వస్తుందంట. నేను తీసుకెళ్ళి ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. తను ఏమన్నాడంటే నేను 25 టన్నులకే కట్టిస్తా కిరాయి అంటే, లేదు అన్నా, నా బండిలో కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పి 30 టన్నుల కోసం మాట్లాడినాను. కాకపోతే మనకు కూడా కొంచెం ఈ రోడ్డు అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినా కూడా తను ఏమన్నాడంటే, లేదన్న, బయటికి బండి రోడ్డు ఎక్కేదాకా నాదే బాధ్యత అన్నాడు. ఎవరిది బాధ్యత అయినా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. ఈ పట్టాల్లో వీళ్ళు వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6 నెలలు అవుతుంది కదా ఇది ఆపేసి. తేళ్ళు అయితే చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. తేళ్ళు కానీ మట్టి కానీ ఉంటుంది. చూడండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత జమాయి కర్ర అన్నట్టు. ఈ జమాయి కర్ర కొంచెం లాభం అవ్వాలంటే నాకు తెలిసి 4-5 ఇయర్స్ పడుతుందని నేను అయితే అనుకుంటున్నాను. మనకు కూడా అంత ఐడియా లేదు. ఈ ట్రాక్టర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి. మొత్తము 8 మెంబర్స్ లేబర్ అయితే వచ్చినారు. పాపం వీళ్ళకి చాలా కష్టం అన్నట్టు. ఎందుకు అంటే ఈ పైన ఇప్పుడు పొట్టు ఉంటుంది కదా, పొట్టు పోసేటప్పుడు మొత్తం దువ్వ మొత్తం కళ్ళలోకి వస్తుంది. మన బ్రదర్ అయితే ఇలా కట్టెలు పెట్టినాడు, చుట్టూ సైడ్ కట్టెలు పెట్టేసి పొట్టు పోస్తూ ఉంటే తను అంటే లోడు సరి చేయాలన్నట్టు, తొక్కాలి సైడ్ కూడా. ఎందుకంటే తొక్కపోతే పొట్టు మళ్ళీ ఎక్కువ పట్టదు కదా. తనైతే కళ్ళకైతే పడకుండా అద్దాలు పెట్టుకునేసి మొత్తం చుట్టూ ప్యాక్ చేసేసినాడు. చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. మనోడైతే ఇంకా సైడ్ కూడా మళ్ళీ వీళ్ళు పట్టాలు పెట్టినారు. చూడండి ఒకసారి, మనం ఇంతకుముందు కొబ్బరి పొట్టు తీసుకెళ్ళాం కదా, దానికి కూడా పెట్టినట్టు సేమ్ ఇలానే పెట్టినారు. కాకపోతే కొబ్బరి పొట్టుకి ఏంటంటే దగ్గర పెట్టేస్తారు, ఇలా సైడ్కి వెళ్ళదు అన్నట్టు. దీనికైతే కొంచెం సైడ్కి వెళ్ళింది. నేను అడిగాను ఏంటన్నా అంటే అలానే వెళ్తుంది, ఏం కాదు అన్నారు. కాకపోతే మనకి ఇలా సైడ్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు సైడ్ అద్దాలు కనిపించవు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే సైడ్ అద్దాలు కనపడకపోతే మనకు వచ్చే వెహికల్స్ అయితే కనపడవు. చూసుకొని వెళ్ళాలన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రాక్టర్ ఉంది కదా, మన ట్రాక్టర్ మీద పోసేటప్పుడు చూడండి, కింద నుంచి పైప్ ఉంటుంది ట్రాక్టర్కి. పైకంటిగా కింద పోయకుండా మళ్ళీ హైట్ ఉండాలి కదా. మన ట్రాక్టర్ కూడా అంటే లారీ కూడా ప్రతిసారి జరుపుతూ ఉండాలి అండి. ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్లో పడదు కదా, ట్రాక్టర్ జరపడానికి వీలు ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఆ పొట్టు కదా, ట్రాక్టర్ సరిగ్గా కదలదు. పైనుంచి జరుపుకుంటూ మన లారీ జరపాలి. మొత్తానికైతే లోడ్ అయితే దగ్గరలో పడిందండి. చాలా వరకు అయితే దగ్గరికి వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ నిలబడ్డాడుగా తనైతే అన్నట్టు, తన పేరు నరేష్. లోడు తనే పంపిస్తాడు అన్నట్టు. మన బండి మాట్లాడింది కానీ కిరాయి మాట్లాడింది కానీ తనే అన్నట్టు. మన లోడు మొత్తం అన్నదే అన్నట్టు. లారీ అయితే దగ్గర పడిందండి చాలా వరకు. ఇంకా కొద్దిసేపట్లో మనం అయితే పట్ట కట్టేద్దాము. పట్ట అయితే కట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పట్టా కూడా ఏంటంటే కవర్ వేసినాను. ఇది పెద్ద తడిసినా కూడా పెద్ద ప్రాబ్లం అని లేదు, అందుకని వాటర్ ప్రూఫ్ వేయలేదు. వాటర్ ప్రూఫ్ వేస్తే ఏం కాదు, కానీ మనకు సైడ్కి మొత్తానికి అయితే రాదు. 2 పట్టాలు వేయాల్సిందే. అందుకని మనం ఒక సింగిల్ కవర్ వేసినాము. ఈ కవర్కి కూడా ఏం చేసినారు చూడండి, కవర్ పైన మళ్ళీ రింగులు ఉన్నాయి కదా, రింగులు వేసినారు. ఈ రింగులు వేయడం వల్ల ఏంటంటే బాగా టైట్ అయిపోతుంది పట్ట. కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే మనం సైడ్ కర్రలు పెట్టినాం కదా, మనం లాగేటప్పుడు ఆ కర్ర పట్టుకొని పట్ట చినిగే అవకాశం చాలా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా లాగేసుకోవాలి. మన దగ్గరుండి ఆ కర్ర ఎక్కడైతే ఉందో ఆ కర్ర కొంచెం సైడ్ జరిపించుకోవాలి, లేకుంటే చిన్నగా లాగని చెప్పాలి. వాళ్ళైతే వింటారు. మన వాళ్ళు అయితే ఇక్కడ అన్నం అయితే ఇక్కడే వండేసినారు అన్నట్టు.
వండేసి నాకు కూడా అంటే నాకు కూడా పోయండి మామ అంటే తిను మామ అని నాకు కూడా అన్నం అక్కడే వాళ్ళే పెట్టినారు. ఎందుకంటే అక్కడ మొత్తం గట్ల ఏరియా, సిగ్నల్ అయితే లేదు అన్నట్టు. సిగ్నల్ కోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. చూడండి ఇది దారి అన్నట్టు, ఈ దారిలో మన లారీ వెళ్ళాలి. మన సైడ్కి వచ్చేసి కర్రలు, మన సైడ్ మిల్లలు కూడా మొత్తం పట్టేస్తున్నాయి ఎక్కడికెక్కడికే. ఏమాత్రం ఈ దారిలో ఏంటంటే ఏమాత్రం మిస్టేక్ అయినా బండి ఆగిపోతుంది. ఈ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే దుబ్బ ఉంటుంది. మొన్నైతే మా బండి ఒకటి వచ్చేసి ఆ టర్నింగ్లో కొంచెం స్లో చేసినాడు కొంచెం మా బావగారు. ఎందుకు అంటే తను కొంచెం సీనియరే, చాలా సీనియర్, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ 1 మినిట్లో బండి అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ టర్నింగ్లో వచ్చినప్పుడు మొత్తం దుబ్బ కదా, ఎందుకంటే అక్కడ దిగబడేది లేదు బండి. కాకపోతే ఏంటంటే టైర్లు తిరుగుతూ ఉంటాయి అన్నట్టు, టైర్లు స్లిప్ అవుతాయి. ఆ నైట్ మొత్తం అక్కడే పడుకున్నాడు మా బావ వచ్చేసి. పడుకునేసి మళ్ళీ తెల్లారి వెహికల్ తీసుకొస్తే ఆ వెహికల్ జేసీబీతో నెట్టించినారు అన్నట్టు. లేబర్ అయితే మన బండిలో నెక్కినారు 2 తమ్ముళ్ళు. ఈ మొత్తం సైడ్ అంతా మొత్తం 4 కిలోమీటర్లు కూడా ఇదే రోడ్డు, ఇదే కథ అన్నట్టు. జమాయకర్లు ఇవి నాకు తెలిసి ఇంకా 1 ఇయర్లో కట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మనకు కూడా అంత తెలియదు. చూడండి సైడ్కి అయితే మొత్తం మండలు తగులుతున్నాయి, అర్థమైతే లోపలికి వచ్చేస్తుంది. ఇంకా 4 కిలోమీటర్లు వచ్చాక మనమైతే ఇంకా రోడ్డు దగ్గరలో ఉన్నాం అన్నట్టు. జస్ట్ ఇంకొక 200 మీటర్స్ అయితే రోడ్ ఎక్కుతాము. ఈ రోడ్డు ఎక్కే వరకు మనకి ఇదే బాధ, భయం అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ రోడ్డు ఏడా అయిపోయినా సిగ్నల్ లేదు, ఎవరికైనా ఫోన్ చేయడానికైనా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళినాక ఇంకా రోడ్డు ఎక్కితే మనకి ఇబ్బంది లేదనుకోండి. ఎవరైనా మీకు ఈ పొట్టుకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మా బావ పరిస్థితి పాప నైట్ అక్కడ అన్నం లేకుండా ఏం లేకుండా ఎవరికన్నా ఫోన్ చేయాలంటే సిగ్నల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. అట్లాంటి పనులు మనం చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ అయినా బండి ఆగిపోయే అవకాశం ఉంటుంది. మనమైతే ఇంకా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వర్షాకాలం. నేను అడిగాను, అన్న వర్షాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వర్షాకాలం కాదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే టర్నింగ్ల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బండ్లు దిగబడతాయి కాబట్టి, దిగబడటం కాదు తిరుగుతాయి, టైర్లు అన్నట్టు తిరుగుతాయి కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి మన వాళ్ళు చెప్పినారు. అందుకని నేను కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళినాను. దయచేసి ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు ఇలాంటి పొట్టుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త అయితే ఉండండి, బై మిస్టేక్స్ ఏం చేయకండి. మనమైతే రోడ్డు దగ్గరికి అయితే వచ్చినాము, ఇంకా రోడ్ అయితే ఎక్కుతామన్నట్టు. ఈ రోడ్డు ఎక్కిన కానీ నెలజాల వచ్చేసి దగ్గర నాకు తెలిసి 12-13 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నట్టు. ఈ రోడ్డు ఎక్కినాక కూడా మొత్తం చిన్న రోడ్డు అండి, నెరి పెద్ద రోడ్డు ఏం కాదు. మన సింగిల్ బండ్లు పాస్ అవుతాయి, అంటే డబుల్ బండి కూడా పాస్ అవుతుంది, కానీ చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో మన బండి వచ్చేసి సైడ్కి వచ్చింది కదా, కొంచెం సైడ్ ఎక్కింది కదా. మొత్తానికైతే మనమైతే కంపెనీకి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్, సారబాకకి. ఈ కంపెనీలో వచ్చేసి కూడా మనకు చిన్న మిస్టేక్ అయింది. ఎందుకు అయిందంటే మన కాంట చిట్టి వచ్చేసి నెంబర్ తేడా కొట్టినాడు మనోడు. నేను కూడా అంత కరెక్ట్గా అక్కడ గమనించలేదు, ఎందుకంటే అప్పుడు మన లోడ్ అయినప్పుడు వర్షం పడుతుండే. కాంట పెట్టినప్పుడు మన టన్నేజ్ వచ్చేసి 30 టన్నులకు 400 తగ్గింది. పాపం తను కూడా ఏం బాధపడలేదు. ఖాళీ చేయడానికి అయితే లోపలికి వచ్చినాము. ఇందులో ఫోన్ అలో ఉంటుందా లేదా అనుకున్నాను. అలో అయితే ఫోన్ అయితే అలో ఇచ్చినారు. చూడండి ఈ మిషన్ చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తుందో, చాలా జాగ్రత్తగా. అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని ఇటల్లో ఏంటంటే జేసీబీ ఎక్కుతుంది పైకి. ఈ జేసీబీ వల్ల కొంచెం మన బాడీ అయితే ఇబ్బంది పడే, అంటే బాడీ ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఇది చాలా హైట్ ఉంటుంది కదా. లోపలికి చూడండి 2 కొనలు ఎలా మన చేతులు మనం ఎలా పడతామో ఫింగర్స్ అలా పట్టుకొని తీసేస్తుంది అన్నట్టు. వీళ్ళకైతే మనకు అన్లోడింగ్ ఛార్జ్ అయితే ఏముండదు ఇక్కడ. మనం అక్కడ పట్టకట్టిన దగ్గర అయితే ఒక 500 అడిగినారు, ఇచ్చేసినాము. అంటే 700 అడిగినారు, ఇంతకుముందు బండి 500 ఇచ్చినారంట. అన్న మేము చాలా కష్టపడ్డాము అన్న అంటే నేనైతే 600 అయితే ఇచ్చినాను. ఇదైతే పెద్ద కంపెనీ ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు సారబాకలో. ఎందుకంటే ఇందులో ఫోన్లు వీడియో తీసుకొని అని కొంచెం డౌట్ వచ్చింది. కాకపోతే ఎవరు చూడకుండా సీక్రెట్గా తీశాను అన్నట్టు. ఎందుకంటే చూస్తే ఫోన్ లాగేసుకుంటారు, చాలా కంపెనీలో వీడియోస్ తీయలేరు. ఈ సైడ్ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రలు కూడా తనే తీసేస్తాడు మన బండి దాని మిషన్తో. చూడండి తీసి పక్కనే వేస్తున్నాడు అన్నట్టు. ఇది చాలా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. జేసీబీ ఎక్కితే ఏంటంటే తొందరగా రాదని, అందులో వెహికల్స్ కూడా ఖరాబ్ అవుతాయని దీంతోనే తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పట్టా ఇప్పాలంటే పట్టా కూడా మనల్ని ఇప్పనివ్వరు, వాళ్ళే ఇప్పుతారు. చాలా దిక్కులైతే మనల్ని ఇప్పుకోమంటారు. మరి ఈ కంపెనీ ఏంటో తెలియదు, వాళ్ళైతే ఇప్పుతానన్నారు. మన సూపర్వైజర్ ఉంటారుగా, తనకు ఫోన్ చేసినాడు, తనే వచ్చి పట్టయితే తీసినాడు. కాకపోతే నేను సైడ్ కింద ఉండేసి తాళ్ళైతే తప్పించినాను. తర్వాత తను అన్న ఏమన్నా ఇవ్వు అంటే ఎంత అని అడిగినాను. అందరైతే 50 రూపాయలు ఇస్తారన్న, నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఈరోజు సండే కాబట్టి 100 ఇయ్యని అన్నాడు. సర్లే పాపం కష్టపడ్డాడు, కానీ నేనైతే 100 రూపాయలు ఇచ్చేసాను. ఇచ్చినాక పట్ట ఇప్పాడు. ఇద్దరు మళ్ళీ పట్ట కింద వేసినాక
పట్ట మడతేసి పైన అయితే పెట్టాము. చూడండి అక్కడ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ అక్కడ ఇప్పాలి పట్టాలు, ఎందుకంటే కింద పడకుండా పైన మన అది బెల్ట్ ఉంది చూసినావా, దానికి మొత్తం దానికి గొలుసు ఉంటుంది అన్నట్టు. ఆ గొలుసు పైకి ఎక్కే వాళ్ళు నడుము కట్టుకొని ఇప్పుతారు. మనం ఎందుకంటే చాలామంది అజాగ్రత్తగా ఉంటారు, ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళైతే మనల్ని ఎక్కనియరు. అది చాలా పెద్ద అంటే చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఈ పొట్టు కూడా ఎందుకు వాడతారంటే, మన బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు ఒక 60% వేసి ఈ పొట్టు వచ్చేసి 40% వేసి లోపల బాయిల్ చేస్తారు అన్నట్టు. ఆ బాయిల్తోనే మన కరెంట్ తయారైతే అవుతుంది. ఈ కరెంటు కోసం వాడతారు అన్నట్టు. ఈ పక్కన మిషన్స్ ఉంది కదా, చిన్న మిషన్, ఇదంతా పొట్టు మొత్తం సైడ్కి వేసుకున్నారు. సైడ్కి వేసుకున్నాక ఇప్పుడు ఈ సైడ్కి వేసిన పొట్టు ఏం చేస్తారంటే, మన చిన్న మిషన్ ఒకటి ఉంటుంది సైడ్, చూడండి అటు సైడ్ ఉంది. ఆ మిషన్లో మళ్ళీ బెల్ట్ రన్నింగ్ అవుతూ ఉంటే ఆ మిషన్లతోటి బెల్ట్ మీద వేస్తారు అన్నట్టు. ఆ బెల్ట్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ లోపల కంపెనీకి తీసుకెళ్తుంది. అక్కడ వచ్చేసి మళ్ళీ అక్కడ కటింగ్ చేస్తారు అన్నట్టు. అంటే మనం తీసుకొచ్చిందేమో అక్కడ ఆల్రెడీ కటింగ్ చేసిన పొట్టు, ఈ పొట్టు సైడ్కి ఉంది కదా, అంటే ఇది మన పొట్టు కాదు, వేరే బండిది. ఈ సైడ్కి వచ్చేసి కొంచెం పొడుగు ఉంది అన్నట్టు. మళ్ళీ దీని కంపెనీ అక్కడ పోయి దాన్ని కట్ చేసి మళ్ళీ లోపల బాయిల్ చేస్తారు అన్నట్టు. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే మన జేసీబీ ఎక్కితే బండి అయితే ఖరాబ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. సైడ్ కర్రలు కూడా మన ఈ మిషన్ తీసి పక్కన పడేస్తుంది. తీసేసినాక వాళ్ళే ఊకుతారు అన్నట్టు. ఊకటం కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఇంత 100-200 ఇవ్వాల్సి వస్తుంది. మనల్ని అయితే ఏ పని ముట్టుకునేరు, కనీసం మనల్ని అయితే బండి కూడా ఎక్కనివ్వరండి ఈ కంపెనీలో. ఎందుకు అంటే ఏ డ్రైవర్ ఎలా ఉంటారో తెలియదు, కొంతమంది నిర్లక్ష్యంగా పైకి ఎక్కి మళ్ళీ పైనుంచి కింద పడ్డాక మళ్ళీ కంపెనీ ఎందుకని చెప్పి మనల్ని అయితే ఎక్కనివ్వరు. ఈ పొట్టు వచ్చేసి మన పట్టాలు ఇప్పుతున్నారు చూడండి, అక్కడ అలా ఎక్కుతారు. అది వాళ్ళ మనిషి అన్నట్టు. పట్టా కట్టడం కూడా వాళ్ళే, పట్టా ఇప్పటం కూడా వాళ్ళే. తను గొలుసు వేసుకున్నాడు చూడండి, మనకైతే క్లారిటీగా కనిపిస్తలేదు. ఈ సైడ్ మొత్తం పొట్టు అన్నట్టు. ఈ పొట్టు కూడా చూడండి పక్కన మిషన్ కనిపిస్తుంది, చిన్న మిషన్ అది. ఈ మిషన్ సేమ్ ఇలాగే మన చేతులతో ఎలాగ పట్టి వేస్తామో అలాగ పట్టి మన బెల్ట్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ బెల్ట్ ఎప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుంది. అది తీసి ఆ బెల్ట్ మీద వేస్తుంది అన్నట్టు. ఆ బెల్ట్ మీద వేసి మళ్ళీ బెల్ట్ లోపలికి మన కంపెనీలోకి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత టెక్నాలజీ అంటే అంత టెక్నాలజీ. ఇంత ముందులాగైతే లేదు. కంపెనీస్ చాలా టెక్నాలజీ వాడతారు. తను చిన్నగా వేస్తాడు. ఎందుకు అంటే ఎక్కువ వేసినాడు అంటే మళ్ళీ అక్కడ మధ్యలో జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కుప్పలు వేయకుండా కొంచెం ఇట్లా ఇదిలిస్తూ ఉంటూ వేస్తాడు అన్నట్టు. మొత్తానికైతే మన లోడ్ దగ్గర పడింది ఫ్రెండ్స్, ఎందుకంటే అయిపోవటానికైతే వచ్చింది. ఒక సైడ్ అయితే అటు సైడ్ మొత్తం తీసేసినాడు. ఇప్పుడు ఇటు సైడ్ తీయాలి, ఇంకా కొంచెమే ఉంటుంది అన్నట్టు. ఒక పావు గంట అయితే అయిపోతుంది. ఈ కర్రలు కూడా మనం బయట తీసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇక్కడైతే ఒక కర్ర కూడా ఉండినారు. మొత్తం మన బాడీలో తీసుకెళ్ళి బయటైతే వేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా వీడియో చూస్తున్నాను ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. బాయ్.